నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అంటే మేము ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు. ఇప్పుడు రాజేష్ సింగ్ గారు మొన్న పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పార్టీకి. వాళ్ళు పిలిచి ఏమైనా మాట్లాడతారేమో అని అనుకున్నారు, కానీ పిలవకుండా కేంద్ర అధ్యక్షులు కానీ వాళ్ళు కేంద్ర కమిటీ కానీ పిలవకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ. రాజేష్ సింగ్ భారతీయ జనతా పార్టీలో ఉండి మళ్ళా గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళా పోట్లు ఆడాలి. ఆయన బీజేపీలోనే ఉండాలి, వేరే పార్టీలో పోకూడదు. ఆయన హోదా చాలా పెద్దది. ఈ గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన బీజేపీలోనే ఉండాలని సందర్భంగా మేము చెప్తాము. ఇప్పుడు పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ నిర్ణయించుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించగలుగుతారు. ఒకవేళ రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ రాజేష్ సింగ్ గెలుస్తాడా, లేదంటే బీజేపీ పార్టీ నుంచి మాధవిలత పోటీ చేద్దామని వస్తుంది. మాధవిలత గురించి ఏం చెప్తారు మీరు? బీజేపీలో మాధవిలత కూడా చాలా పెద్ద హోదా ఉంది, కానీ రాజేష్ సింగ్ గెలుస్తాడు. బీజేపీలో ఉండి కూడా రాజేష్ సింగ్ ఇలా గెలుస్తాడు. మళ్ళా రాజా సింగ్ బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు పార్టీగా సస్పెండ్ చేసింది, ఇండివిజువల్గా నిలుస్తున్నా కూడా గెలిచే అవకాశం ఉందా? ఉంటుంది 100% ఉంటుంది. మాధవిలత కూడా 100% గెలుస్తాడు. ఆమెకు కూడా హోదా ఉంది, అది గెలిచే అవకాశం ఉండదా? అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఆమెకు కూడా ఇస్తారు ఓట్లు, ఆమెకు కూడా వేస్తారు. ఆమెకు కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్. ఆమెకు మేము చూసినాం పోయేసారి. ఆమె కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్, చాలా మంచి లేడీ. రాజేష్ సింగ్ గారు ఇప్పుడు ఇక్కడ మీకు ఎట్లాంటి పనులు వేసిండు, మరి ఎట్లా లోకల్ ఏ టైంకు మీకు స్పందించేవారు? ఇక్కడ నీళ్లు నిండిన నాల, ఉస్మాన్గంజ్ నాలలో చాలా నీళ్ళు వచ్చినాయి. ఆయన ఈ ఫ్లవర్ వేయించారు, ఇక్కడ నాల చేయించారు. చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే ఆయన చేస్తాడు, వస్తాడు. అందుబాటులో ఉంటాడు. ఎప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ వస్తాడు. ఆయన ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు, ఏంది ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి, మేము మీ ఎండ ఉంటాం. ఇప్పుడు సరే పార్టీ సస్పెండ్ చేసింది, బీజేపీ పార్టీ సస్పెండ్ చేసి తప్పు చేసింది ఏమన్నా? తప్పే చేసారు. ఎందుకంటే అంత పెద్ద ఎమ్మెల్యేకి వాళ్ళు ఇసుంటి చేయవద్దు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే, ఆయనకి నలుగురి ఎంబడ ఉంటారు, అట్లా చేయవద్దు. మొత్తానికైతే అంటే బీజేపీ రాజా సింగ్ బీజేపీలో ఉన్నా కూడా లేకున్నా కూడా సపోర్ట్ చేస్తారా? బీజేపీకి సపోర్ట్ చేస్తాం, కంపల్సరీ బీజేపీకి. బీజేపీ ఎవరి క్యాండిడేట్ నిలబెట్టినా సపోర్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ రాజా సింగ్ గారు కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? కొత్త పార్టీ పెట్టరు, 100% కొత్త పార్టీ పెట్టడు ఆయన. ఇండిపెండెంట్ ఒకడే నిలబడతాడు, కానీ కొత్త పార్టీ అయినా పెట్టే అవసరం లేదు, అవకాశం లేదు. ఇప్పుడు శివసేన పేరు వినబడుతుంది, శివసేనలో పోతే ఎట్లుంటుంది? శివసేన ఈడ పెద్ద విధంగా ఏం లేదు. శివసేన పోయినా కూడా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. గెలిచే అవకాశం ఉంటుందంటే గెలుస్తాడు, శివసేన పేరుతో గెలుస్తాడు, కానీ బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. శివసేన కూడా బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. ఒక ఈయన శివసేన హిందుత్వ పార్టీ, బీజేపీ కూడా హిందుత్వ పార్టీ. సరే, ఇప్పుడు పార్టీ రామచంద్రరావు అధ్యక్షం చేసి చాలా మంది ఆయన ఏం ఉత్తర క్యాండిడేట్ ఏం లేదు అంతగనం అని అంటున్నారు. నిజంగానే ముందు తీసుకెళ్ళగలుగుతాడా? బండి సంజయ్ కూడా మంచిగా ఉండే, ఆయన కూడా తీసి. ఇప్పుడు రామచంద్ర గారు గురించి అంతా మాకు తెలియదు, కానీ బండి సంజయ్ గారికి మనం మంచిగా చూసినాం, మంచిగా. ఇప్పుడు చేయలేడు ఆయన అధ్యక్ష, ఎందుకంటే ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ముంగటి వాళ్ళ పార్టీ ఏమేమో ఉన్నాయి ఆప్షన్స్, మనకి అంత దాని గురించి ఏం తెలియదు, కానీ ముంగటి చేయగలడు ఏమైనా చెప్పలేము. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఈ ఎవరైతే అధ్యక్ష నియమించారో గెలిచే విధంగా తీసుకెళ్ళగలుగుతారా? వెళ్తాడు కంపల్సరీ.